ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ చాముండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియో బ్రహ్మ రాక్షస అంటే దయ్యం బట్టి చాలా రోజులు గాలి తగులుకుందండి. మమ్మల్ని వదలటం లేదు. దీని అమ్మ పీడిస్తుంది మా పిల్లల్ని, మమ్మల్ని. అన్ని దేవస్థానాల దగ్గరికి తిరిగాము, భూత వైద్య దగ్గరికి తిరిగాము. ఎక్కడ కొన్ని రోజులే బాగుంటుంది, తర్వాత మళ్ళీ మామూలుగానే అవుతుంది. ఏం తెలియని పరిస్థితుల్లో ఉన్నాము. వేలు డబ్బులు పోసాము, కానీ తగ్గటం లేదు. దీనికి పరిష్కారము ఏమైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. దీన్ని మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు. మధ్యాహ్నము 12 గంటల టైము లోపల మాత్రమే చెయ్యాలి. 12 గంటల తర్వాత దీన్ని చేయకూడదు. ఇక్కడ ఈ చుట్టూ వచ్చేసి శ్రీ 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 అని రాయాలి. 4 వైపు ఈ 4 రౌండ్గా గీసుకోవచ్చు. మధ్యలో దేవదత్త అని ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ యంత్రం, ఇక్కడ ఈ మంత్రం రాయాలి. ఇక్కడ కింద ఇచ్చాను చూడండి. మంత్రం బటుక వైభద్ర, బటుక వైభద్ర బాగోదు, ప్రజ సైనవ సైరావ. దీన్ని ఇక్కడ రాయండి. ఈ మంత్రం వచ్చేసి ఇది ఇక్కడ రాయండి. రాగి రేఖ మీద కానీ లేకపోతే భుజపత్రి పైన కానీ రాసి మీరు గంధముతో పూజ చేయండి. పూజ చేసి మీరు ఎవరికైతే భూత ప్రేత పిశాచి బ్రహ్మ రాక్షస తగులుకున్న వదిలిపెట్టలేదు, పీడిస్తుంది. మనిషిని ఇంత లావుగా మనిషిని సన్నగా చేసి పీల్చి పిప్పి చేసింది అంటారు. అందుకు ఈ యంత్రాన్ని మీరు ఉపయోగించుకోండి. తాయతలో పెట్టి కట్టుకుంటే ఈ బ్రహ్మ రాక్షస పట్టినది వదిలిపోయింది. కొంతమంది చాలా సంవత్సరాల నుంచి మాకు గాలి పట్టింది, తిరిగి సాలైపోయింది, ఏమైతే అనుకుంటూ వాళ్ళు అంటే తిరిగి వాళ్ళకి ఇసుగు పుట్టిపోయింది. ఇంకేమైతే అవన్నీ ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. మళ్ళీ ఏడ ఇబ్బంది పడతాం, ఏం జరిగిద్దో జరగని అని చెప్పేసి మొండిగా కూర్చుంటారు. కూర్చొని రోజుకి ఇబ్బంది పడతా బాగా లావుగా ఉన్న మనుషులు సన్నగా అయిపోయి అన్నం తినలేక, నిద్రపోలేక, నీరు తాగలేక, కూర్చోలేక, నుంచోలేక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాటికి ఎదగానికి మీరు కట్టుకున్నట్లయితే మెడలో కట్టాలి. మెడకు కానీ నడుముకు కానీ కట్టినట్లయితే వాళ్ళ క్రమక్రమాన తగ్గుతుంది. మీకు దగ్గరలో ఏదైనా ఆంజనేయ స్వామి కానీ, మీరు ఏదో అమ్మవారి గుడి, మీ గ్రామ దేవత మీరు ఏ రోజు అయితే తయారు చేసుకున్నారో అదే రోజు, అదే వారం, మంగళవారం తయారు చేశారనుకో మళ్ళీ మీరు మంగళవారం గుడికి వెళ్ళాలి. గురువారం తయారు చేశారనుకో గురువారం గుడికి వెళ్ళాలి. ఆదివారం తయారు చేసి కట్టుకున్నారనుకో ఆదివారం రోజు పోవాలి. అట్లా ఒక 4 వారాలు గుడికి వెళ్ళండి చాలు. మీకు వేసండ బ్రహ్మ రాక్షసి గాలి దైవం భూత ప్రేత అన్నీ విడిపోతాయి, తొలగిపోతాయి. మంచి యంత్రం. కొంతమంది పేపర్ మీద రాయవచ్చు అని అడుగుతున్న, పేపర్ మీద రాయకూడదు. పేపర్ మీద రాసేది పేపర్ మీదనే రాయాలి. భుజపత్రి మీద రాసేది భుజపత్రి పైనే రాయాలి. అక్షరేఖ మీద రాసేది అక్షరేఖ మీదనే రాయాలి. అట్లయితే వాటికి ఫలితాలు వస్తాయి. ఒక నమ్మకంతో చేసుకొని మేము చెప్పిన విధంగా ఏ వారం అయితే మీరు తయారు చేసుకుని అదే వారము మీరు 5 వారాలు గుడికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి కానీ లేకపోతే మీ గ్రామ దేవత కానీ, మీ కులదైవం
మీరు ఇట్లా చేసినట్టు గుడికి వెళ్ళి ఇట్లా చేసుకొని వచ్చినట్టయితే మీకు తగ్గిపోతుంది, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. ఇది రోజు 21 రోజు దీనికి సాంబ్రాణి పొగ చూపించండి. తాయెత్తికి మెడలో కట్టుకున్నట్టయితే దాన్ని కొంచెం బయటికి తీసి సాంబ్రాణి పొగ వేసి పొగ చూపించండి. ఇంట్లో కూడా 4 మూలల పొగ వేయటం చాలా మంచిది. ఇంకా ఎక్కువగా ఇబ్బంది జరుగుతుంది అనుకున్నప్పుడు ఒక అర స్పూను పసుపు, ఒక అర స్పూను కల్లుప్పు, రాయి ఉప్పు, ఇవి రెండు ఒక బకెట్లో వేసి బాగా కలదిప్పి ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి తలస్నానం చేయండి. అట్లా ఈ ఈ ఈ రెమెడీ చేసుకోండి, పోయిద్ది. తర్వాత వచ్చి మొన్న ఇంతకుముందు కాలభైరవ స్వామిది మంత్రం పెట్టాను. చాలామంది లైక్ చేశారు, సబ్స్క్రైబ్ చేశారు, వ్యూస్ కూడా వచ్చినాయి. చాలామంది ఫోన్ చేసి కూడా చెప్పారు మాకు, అయ్యా మేము 2 రోజుల నుంచి గుళ్ళు కట్టుకున్నాము, జన్మ రాక ఇబ్బంది పడ్డాము, లక్షలు వేసి గుడి కట్టుకున్నాము, విగ్రహాలు పెట్టుకున్నాము, పూజలు చేస్తున్నాము, కానీ మాకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు మమ్మల్ని మాకు జన్మ రాకుండా కట్లు బంధం లేపించారు, మేము ఎట్లా చేయాలని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతున్నాం, బాధపడటానికి. ఓ టైంలో తినటానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో బయటకు చెప్పుకుంటే వెగతాలుగా ఉంటుందని అనుకున్నాం మేము. అలాంటి టైంలో మంచి వీడియో చేశారయ్యా. ఈ రోజులు అడుగుతుంటేనే మంచి మంత్రాలు ఇవ్వట్లేదు, అలాంటిది మీరు మంచి ప్రజలకి మంచి జరగాలని మనసులో పెట్టుకొని మీరు ఈ వీడియో చేశారని అనుకుంటున్నామని ఫోన్ చేశారు, కామెంట్లో కూడా పెట్టారు. నాకు వీలైనంత వరకు మంచి వీడియోలు అందరికీ ఉపయోగపడాలని నేను కోరుకుంటాను. నేను కాలభైరవ స్వామి చిన్నగా ఆశ్రమం ఏర్పరచాలని అనుకుంటున్నాను. మీకు నేను చేసే వీడియోలు కానీ యంత్రాలు మంత్రాలు మీకు నచ్చినట్లయితే మీకు తోచినంత ఆర్థిక సహాయం చేస్తారని కోరుకుంటున్నాను.